చూసిండ్రు కదా నా 2 చేతుల గిలాసాల నిండా కూడా పాలున్నాయి. ఏం పాలనుకుంటున్నారు? కొబ్బరి పాలు. గదేనులా ఇప్పుడు ఇగ మీకు అర్థం కావాలి ఇప్పటి భాషలో అంటే కోకోనట్ మిల్క్ షేక్. కోకోనట్ మిల్క్ షేక్ అంటే ఏమున్నది? మిల్క్‌లో కోకోనట్ ఏసి షేక్ చేస్తే కోకోనట్ మిల్క్ షేక్ అయితది అనుకుంటున్నారా ఏంది? దానికి కూడా ఒక పద్ధతి అంటూ ఉంటది. ఇగ చూసిర్రు కదా గుడి దగ్గర పోయిన ఒక కొబ్బరికాయ కొట్టేసినా ఇక దాన్ని ఏం చేయాలే? ఉట్టిగా వాడేసుకుంటే ఏమొస్తది అన్నట్టుగా వచ్చేసిన దాన్ని మంచిగా తురుము తురుము చేసేసిన. మిక్సీ పట్టచ్చు అని మీరు అనుకోవచ్చు కానీ అట్లా వేరే ఉంటది. ఇట్లా వేరే ఉంటది. ఇక నేనైతే తెచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ నా జ్యూస్ అనేది ఇప్పుడు సీల్ తీస్తున్నా. ఇగో దీనికి ప్రొటెక్టింగ్‌గా లోపల ఉంటది. అంటే పిప్ ఏమైనా ఉంటే అందులోనే ఉంటది. మంచి జ్యూసీ అంతా మనకు బయటకొస్తది. అందులో ఇందులో మళ్ళా జాలి, గీలి అనేది పెట్టేది లేకుండా ఈ లోపలనే సేఫ్టీ అనేది ఇదొచ్చిందన్నమాట. ఇక అందులో కొబ్బరి తురిమేసి, ఇంతంత బెల్లమేసి, ఒక గ్లాసుడు పాలు పోసి మిక్సీ పట్టేసిన. ఇక చూడండి ఇట్లా అయిపోయింది. ఇక మనం ఇందులో చిక్కటి పాలు మంచిగా మరిగిచ్చి మంచిగా దగ్గర చేసుకున్న పాలు కొన్ని కొన్ని పోసుకుంటే మంచిగా మిక్సీ పడుతూ ఉంటే కేక ఉంటది తెలుసనులా. ఇక అన్ని మిక్సీల సంగతేమో గానీ, ఇదైతే మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంది. చపాతీలకి, పూరీలకి, పిండి పిసకనీకి చాలా కూరగాయలు కట్ చేయనీకి గూడా సూపర్ డూపర్ హిట్‌గుంది ఇదైతే మాత్రం. దీని గురించి ఇంకా మీకు చాలా విషయాలు తెలవాలి ఈ మిక్సర్ గురించి అనంటే మాత్రం ఎస్ఆర్ లవకబుల్ వ్లాగ్స్ అని మన ఛానెల్‌ని విజిట్ చేయండి. పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక నేనైతే చిక్కటి కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ మంచిగా మిక్సీ అయితే పట్టేసిన. పట్టేసిన తర్వాత ఇగ చూసిర్రా క్యాప్ తీసుడుతోనే పాలన్నీ మంచిగా వచ్చేస్తున్నాయి. సో, మనం ఇంకా సరిపడా పాలు పోసుకున్నామనుకోండి, ఇంకా మొత్తం కొబ్బరి అంతా కూడా మంచిగా జ్యూసీ జ్యూసీగా అయిపోతది. జరంతా నాది లేట్ అయింది గానీ, మీరు పచ్చి కొబ్బరి కొట్టుడుతోనే ట్రై చేసిరనుకోండి, ఇంకా సూపర్‌గుంటది. నేను ఒక హాఫ్ అన్ అవర్ ఏమంటారు హాఫ్ డే అనేది నేను టైం తీసేసుకున్నా కాబట్టి నాకు లేట్ అయిపోయింది. అందులోనే ఇగ గిలాసకి కొంచెం టేస్టీ అనేది ఉండాలి గదా! ఆ టేస్టీ కోసం కొంచెం చాక్లేట్ అనేది కిందకు సైడ్‌లకి మొత్తం గూడా గీతలు గీతలు రాసేసిన. దాని తర్వాత ఈ మిల్క్ షేక్ మొత్తం గూడా అందులో తీసేసుకున్న. పైన గూడా ఏందంటే జస్ట్ అట్రాక్టింగ్ కొరకు అట్లనే మనకు ఒక చిన్న డెకరేషన్ అనేది ఉంటాయి గదా! వావ్! అని మనం తాగుతాం గదా! సో, దానికోసం ఒక గుండం గీసేసిన. నాకు గుండం వద్దు గిట్ల గీతలు పెట్టు నాకు నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అనడుతోనే ఇగ మా ఆయన కోసం ఏలు గీసినట్టుగా ఇట్లా గీతలైతే గీసేసిన. పిచ్చి పిచ్చి గీతలు. నాకు రాదు గదా! మరి స్టైల్ వస్తదా? రాదు. అందుకనే పిచ్చి పిచ్చి గీసేసిన. ఇగ మరి టేస్ట్ నేను చూసిన తర్వాతనే ఇద్దామన్నట్టుగా ముందుగాలైతే ఒక ఫోటోకి చూపించిన. దాని తర్వాత తాగేస్తున్నా. నిజంగా తల్లి పాల తర్వాత ఇంకేమైనా టేస్ట్ ఉన్నాయి, అంత హెల్తీ ఉన్నాయని అంటే మాత్రము గిది కోకోనట్ మిల్క్ షేక్ అనుల్లా. మీకు దీని గురించి తెలవలేదనుకో ఒకసారి మీ పెద్దోలని అడుగుల్లి దిమ్మ తిరుగుతది.